మా దినేష్ గారి సైన్యం అంతా వీళ్ళందరూ ఫీల్డ్ మీద ఉన్నారు. ఆయన కాబట్టి ఆయననే ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అంటే దినేష్ టీంలో అందరు వారియర్సే ఉన్నారు అన్నట్టు, అంతేనా? ఫస్ట్ టైం జిల్లా అధ్యక్షుడిని ఇంట్రడక్షన్ చేయడం వింటున్నా. మంచి పరిణామం. నేను 5 సంవత్సరాలు పనిచేసేటోని. నాకు ఎలక్షన్లు ఎగ్జామ్స్ రాగానే నాకు టెన్షన్ రాదు. కాంగ్రెస్ వాళ్ళ లెక్క, టీఆర్ఎస్ వాళ్ళ లెక్క. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తా ఉన్నా. ఓ 3-4 రోజుల నుంచి ఒకటే సర్క్యులేషను. వీళ్ళకి ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళకి రాముడు గుర్తుకొస్తాడు, హిందుత్వం గుర్తుకొస్తుంది, హిందువులు గుర్తుకొస్తుంది చెప్పారు. మా అంకుల్, మా నరేందర్ రెడ్డి అంకులా? 2009 ఏది లిస్టు తెచ్చినావా? ఇక్కడి ఇంత పెద్ద లిస్టు చూడు. ఐసా ఐసా ఇట్లా ఇట్లా వెళ్తుంది కదా బిల్లు, అట్లా వెళ్ళదా? ఎన్ని పేజీలు ఉన్నది? ఇగో ఇంత పొడు బిల్లు అయిపోతలేదు. 1, 2, 3, 4 ఒకటే ప్రాపర్టీ. ఇది ఒకటే బిల్డింగ్ది. 2009 నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు సార్ మా అంకుల్. 2009 నుంచి 8.16 8 crores 16 lakhs ఆస్తి పన్ను బకాయిలు. ఇన్ని రోజులు కట్టించేటోడు లేడా? కట్టించేటోళ్ళు లేరా? ఇప్పుడు కక్కించేటోళ్ళు వచ్చారు కాబట్టి కక్కిండు. ఇన్ని రోజులు కట్టించేటోళ్ళు లేకుండే, ఇప్పుడు కక్కించేటోళ్ళు వచ్చారు. ఎలక్షన్ల ముందే కక్కిండు. ఎందుకు గట్టలే? మేనేజ్ చేసుకోగలిగాడు. మేనేజ్ చేసుకున్నాడు కదా. అంటే మేనేజ్ చేయబడే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉండే కాబట్టి మేనేజ్ చేసుకోగలిగాడు. నీకు పైసలు లేకనో కాదు, నువ్వు నష్టాలల్లా ఉండి కాదు. ఉంటే మేము అర్థం చేసుకుంటాం. మేము హిందువులం అర్థం చేసుకుంటాం. దెబ్బకి అంకుల్కి ఎలక్షన్ నిలబడేది ఉండే కాబట్టి, నామినేషన్ వేయరాదు కాబట్టి దెబ్బకి 8.16 లక్షలు కక్కాడు సార్. అంటే పైసలు లేక కాదు కదా, నీయత లేక. పైసలు లేక కాదు, నీయత లేక. నష్టాలలో ఉండి కూడా కాదు. ఎడికెళ్ళి వస్తాయి పైసలు? 8 కోట్లు దెబ్బకి. ఆ కక్కించిన ఘనత ఎవరిది బాస్? భారతీయ జనతా పార్టీది, హిందూ సైన్యంది. ఇది నిరంతరం కొట్లాట. కాంగ్రెస్ వాళ్ళు ఇది ఎలక్షన్ అజెండా కాదు, హిందుత్వం మాది. జరా మేలుకోండ్రి. నేను ప్రశ్న అడుగుతా. 8.16 లక్షలు 17 సంవత్సరాల నుంచి కట్టలే. ఎట్లా కట్టిండు బ్రదర్? లక్ష్మక్క వచ్చి 2 బిందెలు పెట్టిపోయిందా ఇంటికాడ? లక్కీ లాటరీ తగిలి, బంపర్ లాటరీ కలిగిందా? లంక బిందెలు వెళ్ళినాయా తోటలా? ఏమి వెళ్ళినాయి? ఎడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఇట్లాంటోడు రేపు మేరే కూర్చుంటే నిలువు దోపిడీ
మనోడు కాదు, పరాయోడు కాదు, ఎవ్వరిని చూడకుండా నిలువు దోపిడి ఉంటుంది ఇక్కడ. నువ్వు 17 సంవత్సరాలు ఎందుకు కట్టలే? నిన్ను మేయర్ అభ్యర్థిగా నువ్వు ఏం డీల్ మాట్లాడుకున్నావో, ఎన్ని కోట్ల డీల్ మాట్లాడుకున్నావో, మాట్లాడుకున్న 17 గంటలలో ఎట్లా కట్టినావు? మాకు అర్థమైతే లేదు. మాకు కూడా చెప్తే మేము కూడా పైసలు సంపాదిస్తాం. లంక బిందలా లాటరీ ఎడగొన్నావు చెప్పు, మేము కూడా కొనుక్కుంటాం లాటరీ. ప్రజల సొమ్ము ప్రజలకి కట్టనోడు, ఎగ్గొట్టేటోడు రేపు మేయర్ అయితే ఇక ఇందూరు మున్సిపాలిటీని ఆ శ్రీరాముడే కాపాడాలి. మళ్ళా ఇట్లాంటి వాళ్ళు మేయర్ పదవిలో కూర్చుంటే బహిరంగ దోపిడీ బాస్. నిలువు దోపిడీ, బహిరంగ దోపిడీ. ఇక ఈ పట్టణాన్ని దేవుడే కాపాడాలి. మన ఇళ్ళల్లో నల్లాల నీళ్ళు కాదు, ఆయన కుర్చీలో కూర్చుంటే ఆయన ఇంట్లో నీళ్ళ పైసలు రాలితాయి. ఇక నైతికత లేదు, బాధ్యత లేదు. ప్రజలకి ఎప్పుడు శటకోపం పెడతాము, పంగనామాలు పెడతాము. పొద్దున్న లేస్తే ఇదే ఉంటుంది. ఇక అలా చరిత్ర అదే, అలా భవిష్యత్తు కూడా గదే ఉంటుంది. ఇటువంటి వాళ్ళని బ్యాలెట్ తోటి శిక్షించాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధమే మనకి బ్యాలెట్. ఇటువంటి వాళ్ళని డిపాజిట్ రావద్దు. 19వ డివిజనా, 19th డివిజనా, మిగిలిన 59 డివిజన్లలో మీరు కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇవ్వద్దు. ఇటువంటి వాళ్ళకు ఓటేసి రేపు వచ్చి మా మోర్లు మంచిగా సాఫ్ అయితే లేవు, మాకు రోడ్లు మంచిగా లేవు, మొత్తం చెత్త పేరుకపోయింది గలీలల్లా, జీతాలు సరిగ్గా టైంకి అందుతలేవు, ఇక్కడ ఆర్యూబీ కావాలి, ఆడ నీళ్లు నిలుస్తున్నాయి, లైట్లు వెలుగుతలేవు, ట్రాఫిక్ ఎక్కువైపోయింది, ఇప్పుడు తుర్కోడు వచ్చేసి దుకాణం వెనుకక్కున్నది, ముందర వచ్చేసి మొత్తం పార్కింగ్లు పెట్టేసిండు, బండ్లు పోతలేవు, ఎగబడుతుండ్రు. ఇవన్నీ మరి ఎవరికి చెప్తారు? ఇట్లా బహిరంగ దోపిడీ చేసేటోడికి చెప్తారా? ఎవరికి చెప్తారు? మరి 59 వార్డులల్లో మీకు కావాలంటే కాంగ్రెస్కి డిపాజిట్ ఇచ్చుకోండి. 19వ డివిజన్లో మాత్రం డిపాజిట్ ఇస్తేందుకు వీల్లేదు కాంగ్రెస్ పార్టీ. ఎట్లా కట్టినవు 8,20,00,000 ఇన్ని 17 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలే? దీనికి ఆన్సరు ఓడి చెప్పాలి. నిన్ను కూర్చోబెడితే మొత్తం బట్టలిప తీసేసి దోసుకుంటాడు ఇందూరు పట్టణాన్ని. ఆల్రెడీ 10 కోట్ల బడ్జెట్ అయిపోయింది. ఈయన మేయర్ చేయడానికి ఎన్ని కోట్లు ఇచ్చిండు, ఆ బడ్జెట్ అయిపోయింది.
రేపు ఎలక్షన్లు గెలవనీకి ఓ 10 కోట్లు ఇస్తాడా, ఎన్ని కోట్లు ఇస్తాడా, ఆ బడ్జెట్ 30-40 కోట్లు వసూలు చేయాలి. అది మళ్ళా ఇలా ప్రభుత్వం ఇంకా 2.5 ఏళ్ళే ఉంది. ఆ 2.5 ఏళ్ళనే వసూలు చేయాలి, తర్వాత గ్యారెంటీ ఉండదు కదా. అంటే ఏ రకమైన దోపిడీ ఇందూరు పట్టణానికి రాబోతుందో కాంగ్రెస్ కోటేస్తే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మా एजेंडा ఇది बेवकूफ, ये हमारा एजेंडा है, हिंदुत्व हमारा डीएनए है. నేను మీ పార్టీలకు రాలేకపోతుంటున్నారా భయ్? మీ రేవంత్ కంటే ఎక్కువ దగ్గర సోనియా గాంధీ నా కుటుంబానికి, ఎందుకు రాలే? మీరు హిందూ వ్యతిరేకులు కాబట్టి రాలే. నా కార్ల మీద ఎందుకు దాడులు చేయించుకున్నా, నేను నా ఇంటి మీద ఎందుకు దాడులు చేయించుకున్నా? ఓ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు, కాంగ్రెస్ నాయకుడు కొడుకు. ఆ నాయకుడిని ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా, ఇన్సల్ట్ చేసి బయటికి పంపారు కదా మీ పార్టీ వాళ్ళు. ఆ నాయకుడు ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళని జాయిన్ చేసుకున్నారు కదా మీ వాళ్ళు. అమ్ముడు పోయే సరుకు మీది, మీ హైకమాండే అమ్ముడు పోయేది. రుజువులు పెడతా బయట, ఊరికే నా నోట్ల ఏలు పెట్టకురి, రుజువులు పెడతా బయట. మా ఎజెండా ఒకటే ప్రశ్న ఈ ఎలక్షన్లల్లో, 8,20,00,000 17 సంవత్సరాలు ఎట్లా కట్టలేదు, 17 గంటలలో ఎట్లా కట్టిండు, ఎందుకు కట్టిండు? కట్టినోడు వసూలు చేయడా? నీకు నియతే లేకపోయే, నీకు నైతికతనే లేకపోయే. నీ ఏ ప్రజలనైతే ఓటు అడుగుతున్నావు 17 ఏళ్ల నుంచి ఆ ప్రజల్నే ముంచుతున్నావు నువ్వు. మున్సిపల్ కార్పొరేషన్ల లూటీ తప్ప ఏమైనా ఉంటుందా ఇలా కోటేస్తే? మళ్ళీ నా మీద పర్సనల్ ద్వేషాలు ఏం అవసరం లేదు. మా నరేందర్ రెడ్డి అంకుల్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్, వీఆర్ ఎట్ వార్. వార్లకు నువ్వు వచ్చినావు, నేను రాలే. యు ఆర్ ఎ వీక్ ప్లేయర్, యు ఆర్ ఎ సోల్డ్ అవుట్ స్టాక్, యు ఆర్ ఎ చీటర్. యూ హ్యావ్ చీటెడ్ పీపుల్ ఆఫ్ దిస్ టౌన్ since 17 years. నీకు నిలబడే ఎలక్షన్లు నిలబడే పట్టణంలా ఎలక్షన్ నిలబడే నైతికతనే లేదు. కాబట్టి 19వ డివిజను ఓటర్లని నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేసేది, డిపాజిట్ గల్లంతు చేయండి ఇట్లాంటి వాళ్ళకి. క్లీన్ మున్సిపాలిటీ మా అజెండా. ప్రతి రూపాయి ప్రజల వద్దకి, ప్రజల శ్రేయస్సు కోసం మోర్లు, రోడ్లు, క్లెన్లీనెస్, హైజీను, ట్రాఫిక్, స్ట్రీట్ లైట్స్, ఇటువంటి అవసరాల కోసం ఖర్చు పెట్టడమే మా అజెండా.
కరప్షన్ చేసిన వాడికి ఎవరి మీద అలిగేషన్లు ఉండేనో అందరికి కూడా టికెట్లు డినై చేసినాం. ప్రతి ఒక్కరికి టికెట్ డినై చేసినాం. 18 మంది సిట్టింగ్లకి టికెట్లు డినై అయినాయి. కొన్ని రిజర్వేషన్లలో పోయినాయి. మిగిలిన కరప్షన్ ఛార్జెస్ మీద పోయినాయి. పార్టీ మారినోళ్ళు 11 మంది, 9 మందికి టికెట్ ఇవ్వలేదు. ఇద్దరికి ఇచ్చినాము. ఆ ఇద్దరి మీద కరప్షన్ అలిగేషన్లు లేవు. వాళ్ళ సర్వీస్ వాళ్ళ గల్లీలో బాగుంది. పీపుల్ ఆర్ ప్రయారిటీ దెన్ పార్టీ ఫర్ అస్. ప్రజలు ఫస్ట్, పార్టీ సెకండ్ మాకు.